ఇయర్లీ వన్స్ జరిగే రథయాత్రకి అయితే మేము నిన్న వెళ్ళాము. అదైతే వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. బయట నుండి కనిపించేదంతా కూడా రథయాత్ర సెట్. లోపలికి వెళ్ళాక చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళాక ఆకలేస్తుందని చెప్పి నూడిల్స్ అయితే తీసుకున్నాం. అదైతే ప్లేట్ 30 రూపీస్. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చారు. ఆ ఊర్లో జరిగే రథయాత్ర చాలా చిన్న ప్లేస్ లో జరుగుతుంది, కానీ చాలా అందంగా డెకరేట్ చేస్తారు. చాలా బాగుంటుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు చేసిన తప్పు ఏంటంటే మేము అసలు లిక్విడ్ క్యాష్ తీసుకెళ్లేదు. డైరెక్ట్ ఫోన్ పేనే యూస్ చేద్దామని చెప్పి వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాక బ్రేక్ డాన్స్ గానీ, జైంట్ వీల్ గానీ ఏది గానీ ఎక్కాలనుకున్నా సరే వాళ్ళైతే లిక్విడ్ క్యాష్ అడుగుతున్నారు. ఫోన్ పే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా వెళ్ళిందంతా వేస్ట్ అయిపోయిందని చెప్పి ఇంకా తింటూ అలా తిరుగుతూ అయితే వచ్చాము. ఏదో ఈ రింగుల గేమ్ ఉంటే అదైతే 20 రూపీస్ కి 5 రింగ్స్ ఇచ్చారు. దాంతో అయితే ఆడేసాము. కానీ పిల్లల్ని మాత్రం బాగా ఆనంద పెట్టాలంటే ఇలాంటి ప్లేస్ అయితే బెటర్. మంచిగా ఎక్కి చాలా మంచిగా ఆడుకుంటారు. ఊర్లో జరిగే ఎగ్జిబిషన్స్ లో ఈ రథయాత్ర నాకు నచ్చుతుంది. కొంచెం క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నా సరే మంచిగా చేస్తారు. లాస్ట్ లో 20 రూపీస్ కప్పు జున్ను అయితే తినేసి వచ్చేసాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.